హలో. ఏంటి మామ బండి ఆపేసింది? పెట్రోల్ లేక ఆపింది అనుకుంటున్నాను రా. హలో. మీ ఇద్దరిని ఇటు రండి. ఒకవేళ పెట్రోల్ అడుగుతుందేమో. మనమే రిజర్వ్ లో ఉన్నాం, కమిట్ అవ్వక. ఏంటి ఫాలో అవుతున్నారా? అలాంటిదేం లేదే. ఎందుకు ఇంత చీప్ గా ఆడపిల్ల వెంట పడతారు? మిమ్మల్ని ఎందుకు అలా చీప్ చేసుకుంటున్నారు? ఏంటి ఎగతాళా? ఇంకోసారి నా వెనక పడి ఫాలో అయ్యారంటే అరుగు అక్కడ ఉన్నారే వారి దగ్గర కంప్లైంట్ చేస్తాను. ఏమండే, కంప్లైంట్ చేయడానికి ఆయన దగ్గరికి మీరు వెళ్తారేమో. బండిలో అన్ని కరెక్ట్ గా ఉన్నా గాలి తక్కువైందని మీ దగ్గరే డబ్బులు వసూలు చేస్తాడు. అది మాత్రమే కాకుండా యాజ్ పర్ లా ట్రాఫిక్ పోలీస్ మా మీద యాక్షన్ తీసుకోలేడు. అది మాకు తెలుసు. వారి దగ్గర కంప్లైంట్ చేస్తే లా అండ్ ఆర్డర్ లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అర్థమైందా? ఇక మీద ఫాలో అవ్వకండి, సరేనా? పోనివ్వు. ఏంటి మావా లా అండ్ ఆర్డర్ హ్యాండ్ ఓవర్ అంటూ బెదిరించిపోతుంది? మావా, ఫాలో అయ్యే అబ్బాయిలందరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న జైళ్ళన్నీ కూల్చేసి పెద్ద జైళ్లు కట్టాలి. ఊరికే బెదిరించిపోతోంది. ఎందుకైనా ఇవాళ వద్దులే, రేపటి నుంచి ఫాలో అవుదాం. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎదురంటే అమ్మాయి వెనకే తిరుగుతున్నాడా? అయ్యో అంకుల్, మీకు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు లడాయని తెలిసిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి సైడ్ వాడి కన్ను కూడా పడలేదు. నువ్వు చెప్పేది నిజమా? 2 రోజుల ముందు బస్సులో వెళ్తున్నట్టు అంకుల్, ఆ అమ్మాయి ఆ బస్సులోనే ఉందట. మనవాడు చూసి రన్నింగ్ లోనే దిగేశాట. కరెక్ట్ గా ఆ టైంలోనే వెనక లారీ రావాలా? తర్వాత ఏమైంది? ఆ లారీ మన ఏరియాకి వచ్చే లారీనే, అందులో లిఫ్ట్ అడిగి వచ్చేసాట. లేదంకుల్, అంత దారుణమైన మంచివాడు అంటున్నా. కానీ మంచివాడిని ఈ రోజుల్లో పనికిరాని వాడిగా చూస్తున్నారు. ఏంట్రా మావా, మొహానికి సపోర్ట్ ఎట్టు కూర్చున్నా? ఇంకా పవిత్ర నీకు సెట్ కాలేదన్న ఫీలింగ్స్ లో ఉన్నావా? తన మనసు అర్థం కావట్లేదు మావా. మావా, ఎత్తు పల్లాలు ఏటి నీటికే తెలుసు, ఏ పొత్తు కోరాలో మనసుకే తెలుసు అని పెద్దలన్నారు. నేను మాట చెప్పనా, కొందరమ్మాయిలు పెట్రోల్ బండి లాంటాళ్ళు టక్కన పికప్ అయిపోతారు. కానీ నీ లవ్స్ డీజిల్ బండి. పికప్ అవడం కొంచెం కష్టమే, కానీ పికప్ అయ్యిందా జమ్మని. అవన్నీ మాకు తెలుసురా. మాట్లాడరా. మనం ఏదైనా మాట్లాడుకుంటూ తింటే బాగుంటుందేమో. తినేప్పుడు మాట్లాడకూడదు కదా. ఆహా, మరి చట్నీ సాంబార్ కావాలంటే? అలా ఆయన మాట్లాడకుండా తింటున్నారు కదా, అదే. మీది కేరళనా? 6 నెలలు లాక్కుండా వర్షం పడుద్దంట, నిజమా? ఏ అక్కడ పోయి గొడుగులు అమ్ముతావా? మూసుకొని వచ్చిన పని చూడరా. సరే, నేను నా ఫోన్లో రింగ్ టోన్ ఆన్ చేసుకుని పక్కకి వెళ్తాను, నువ్వు మ్యాటర్ ఓపెన్ చేయి. హలో. అబ్బో, ఈయన ఒక పెద్ద మృదంగ చక్రవర్తి. అది తప్ప ఇంకో పని చేయడానికి అవమానం. దానికి తోడు బహుగళ బాదుషా అన్న బిరుదొకటి. ఎవరండి? బలరాం గారు ఉన్నారా? ఉన్నారు, లోపలికి వచ్చి కూర్చోండి. భుజంగం, నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఈ జేమ్స్ బాండ్ 007 నుంచి తప్పించుకోలేవు. తెలియట్లేదే. నమస్కారం, నేనే బౌగుళ బాదుషా బలరాముని. ఏంటలా భయంగా చూస్తున్నారు? ఏలా ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ గారి వాయిస్ డీటెయిల్స్ లో వినిపిస్తోంది. హోమ్ థియేటర్ కనిపించడం లేదంటా అని. అదా, నేనే రూమ్ లో మిమిక్రీ చేశాను. బ్యూటిఫుల్ సార్, నమ్మలేకపోతున్నాం. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయినా నా గురించి నేను చెప్పుకోకూడదు. ఇక్కడ ఇద్దరం తప్ప ఇంకెవరూ లేరు. పర్లేదు, మీరే చెప్పండి. చిరంజీవి డబ్బింగ్ చెప్పేటప్పుడు గొంతు పోతే నన్నే పిలుస్తాడు. ఎందుకు? సొంటి కాఫీ ఇవ్వడానికి. నా గొంతుకి వంక పెడితే నీ గొంతు చీరేస్తా. ఈ వాయిస్ డిఫరెంట్ గా ఉంది. ఇదెవరి వాయిస్? ఇది నా వాయిస్ అయ్యా, నా వాయిస్. నువ్వు ఉండరా సార్. మీ గొంతుతో విడిపోయిన 2 కుటుంబాలని కలపాలి సార్. సరే, యాక్టర్ వాయిస్ అయితే ఈజీగా పెట్టేస్తాను. ఇదేమో కొత్త వాయిస్ అంటున్నారు. వాళ్ళతో కనీసం 1 అవర్ మాట్లాడాలి. 1 అవరా? వాళ్ళతో 5 నిమిషాలు కూడా మాట్లాడలేరు. భయంకరమైన మొండి ముదులు. 1 నిమిషం. అందుకే వాళ్ళ గొంతులు రికార్డ్ చేసి తీసుకొచ్చాం. ఈ సీడీలో ఉన్నాయి, చక్కగా విని ప్రాక్టీస్ చేయండి. వస్తాం సార్. ఓకే. బ్రదర్స్ బాగా అడ్వాన్స్ గా ఉన్నారు. చాలా సంతోషం అండి. బ్రదర్స్ ఇద్దరు భలే అడ్వాన్స్ గా ఉన్నారే. బ్రదర్స్ ఇద్దరు కూడా కొంచెం అడ్వాన్స్ గానే ఉన్నారు. ఏంటి మామ వీడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు?
ఈయనకి అడ్వాన్స్ కావాలని మన డిఫరెంట్ వాయిస్లో అడుగుతున్నాడు. ఈ గొంతు పోయిందనుకో మన ప్లాన్ అంతా చెడిపోద్ది. ఇవ్వరా అడ్వాన్స్? ఇవ్వరా? ఇలా చూడు, ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నారు. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో ఇలా చూడు, ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా రేయ్, మాట్లాడావో ఏంట్రా ఇది బావు గొంతులాగే లేదు? ఇలా చూడు, ఇదే ఇప్పుడే నీకు ఆఖరిసారిగా తను పొత్తి కడుపులో గాలి కొట్టుకుని మెల్లిమెల్లిగా బాబాస్ వాయిస్ పైకి తెస్తాడు. ఏంటంటే ఏంటయ్యా 10వ తరగతి పిల్లాడు పబ్లిక్ ఎగ్జామ్ కి బట్టి పట్టినట్టు ఇంతసేపటి నుంచి చదువుతున్నావు, ఎప్పుడు మాట్లాడతావయ్యా? నీ రెడీ సార్ వెళ్దాం. ఏయ్, ఏంటి ఫస్ట్ నైట్ వెళ్ళే వాళ్ళ మాట్లాడుతున్నావు? ఫైటింగ్ వెళ్ళే వాళ్ళ మాట్లాడవయ్యా? ఫైటింగ్ ఎవరితో? మీ ఆవిడ ఫోటో నీ దగ్గర ఉందా? ఇదిగో జేబులోనే ఉంది. ఇప్పుడు వచ్చింది చూడు, ఈ కోపాన్ని అలాగే ఫిక్స్ చేసుకో. జయప్రకాష్ ని విడిచిపెట్టను ఎవరనుకున్నావు? ఓకే ఏ,